ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి. సివిఈడి అనే ఒక టెక్నిక్ ఉంది. ఏంటండి? సివిఈడి అనే ఒక టెక్నిక్ ఉంది. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే. అందరూ కూడా ఊహిస్తుంటారు. బట్ అందరూ ఊహించింది అది రియాలిటీకి రావు. అంటే ఊహాశక్తిని పెంపొందించేసే ఒక ప్రక్రియ పేరే సివిఈడి. ఎప్పుడైతే నేను సివిఈడి మెథడ్‌ని తీసుకొనొచ్చావో గ్రేట్ రిజల్ట్స్ నేను చూడడం జరిగింది మా బాడీ స్పెషలిస్ట్‌లో. అవి ఏంటి సివిఈడి అంటే కొంచెం డీటెయిల్‌గా మనం ఈరోజు నేర్చుకుందాం. సివిఈడి ఏంటండి? సివిఈడి క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే. ప్రతిరోజు గనక మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని ఈజీగా మీరు ఆకర్షించుకోవచ్చు. ఎలా ఆకర్షించుకోవచ్చు? నిజంగా ఇది పాసిబిలిటీ అవుతుందా? అనేది మనం ఇప్పుడు చూద్దామండి. యెస్. ఎందుకంటే ఒక డేను గనక మీరు పర్ఫెక్ట్‌గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఎంటైర్ లైఫ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సరే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకో మీరు ఎన్నెన్నో పనులు చేస్తుంటారు కదా! ఆ చేసే పనులని మీరు ముందుగానే ఊహించుకోండి. అంటే ఏ పనైతే మీరు చేద్దామని మీరు అనుకున్నారో ఆల్రెడీ ఆ పనిని మీరు చేశారు. సక్సెస్ అయ్యారు. ఇట్లా మీరు ఊహించుకోవడం ద్వారా మీ ఊహాశక్తి పెరుగుద్ది. ఎప్పుడైతే మీ ఊహాశక్తి పెరుగుతదో మీ పెరిగినటువంటి ఆ ఊహాశక్తిని మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం దానితో పాటు కాదు ఏ దానిపైన మీరు పెడతారో దాన్ని మీరు సాధించొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సివిఈడి. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే. ప్రతిరోజు గనక మీరు చేయగలిగితే క్రియేటివ్ విజువలైజేషన్ మీ జీవితంలో కొన్ని మేజర్ మిరాకిల్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన సబ్జెక్ట్‌లో లా ఆఫ్ అట్రాక్షన్‌లో దీన్ని ఉపయోగించుకొని మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు. దీన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో ఏదైనా సరే మీరు సాధించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఏ టు జెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. అది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు. ఒకవేళ మీకు అనంతమైనటువంటి మనీ మీ జీవితంలోకి ఫ్లో అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ మనీ వచ్చినట్టుగా ఊహించుకోమని చెప్తాను. బట్ అందరికి ఆ ఊహలు అనేది రావండి. అందుకోసమే మేమేం చేస్తామంటే క్లాసెస్‌లో సివిఈడి అనే కొత్త సిస్టమ్‌ను విత్ మ్యూజిక్‌తో అంటే ఒక మ్యూజిక్ ఏందంటే నెగెటివ్ బ్లాక్స్‌ను, మనీ బ్లాక్స్‌ను రిమూవ్ చేసే ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ అనేది మేము ప్లే చేయడం ఉంటుంది. అంటే ఎవ్రీ డే ప్లే చేయడం ఉంటుంది. వీటి ద్వారా ఏమైనా మనీ బ్లాక్స్ గానీ, నెగెటివ్ బ్లాక్స్ ఉంటే మీ లోపల అవి తొలగిపోతాయి. అవి తొలగిపోయిన తర్వాత మీ జీవితంలో ఏది కావాలో దాన్ని సృష్టించుకోవచ్చు. అయితే సివిడిలో అంటే మార్నింగ్ ఉదయం నిద్ర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు డే టు డే లైఫ్‌లో ఎలా ఉండాలి? మీ యొక్క దినచర్య ఎలా ఉండాలి? ఆ ఒక్క దినచర్యను బట్టే మీ జీవితంలో మీకు కావాల్సిన మిరాకిల్స్ మీరు సృష్టించొచ్చు. అది ఏదైనా సరే అండి. కొంతమందికి సార్ అది కూడా రావట్లేదు సార్ ఊహాశక్తి నాకు లేదు అంటారు. ఏం చేయాలంటే ఊహాశక్తి లేనోడు ఒక యాపిల్ తీసుకోండి. ఫస్ట్ దాన్ని ఫిజికల్‌గా కట్ చేయండి. ఏం చేయాలి? ఫిజికల్ కట్ చేయండి. కట్ చేసిన మొత్తం చూడండి. తర్వాత వేరే ఒక ప్లేస్ దగ్గర కూర్చొని నిజంగా ఊహించండి కట్ చేసినట్టుగా పీసెస్ అయినట్టుగా. లేదా మీరు ఎలాగో స్ట్రీట్‌లో నడుస్తూ ఉంటారు. రోజు మీరు ప్రయాణిస్తూ ఉంటారు మీ స్ట్రీట్‌లో. ఐస్ క్లోజ్ చేసి ఒకసారి స్ట్రీట్‌ని మీరు ఊహించండి. అంటే ఒక స్టెప్ నుంచి ఒక ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్‌కి ఏమేమి ఆబ్జెక్ట్స్ మీకు కనపడుతున్నాయి. రోజు రేపు ఇంకొద్ది సేపు దూరం వెళ్ళండి. అట్లా మీరు కొన్ని రోజుల్లో మీరు రియల్‌గా మీ యొక్క ఊహాశక్తిని పెంచుకోవచ్చు. మీరు పెంచుకున్న ఊహాశక్తితోనే మీరు అద్భుతాలు సృష్టించొచ్చు. కొంతమంది నన్నేమంటారంటే, "సార్ నేను ఊహించేసాను అది అవుతుందంటారు." ఊహల వలన రాదండి. బట్ ఎప్పుడైతే మీరు ఊహించారో దానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోతాయి. వ్యక్తులు మారిపోయి మీ దగ్గరికొస్తారు. సిట్యుయేషన్స్ మారిపోతాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీ జీవితంలో మీకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో అవన్నీ గూడా మీరు ఆకర్షించుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అదే విజువలైజేషన్ మీరు ఎవ్రీడే చేస్తే ఎలా ఉంటుంది మీ యొక్క ఊహాశక్తి? మీ ఊహాశక్తి విపరీతంగా పెరుగుతుందండి. సివిఈడి మెథడ్ ఎప్పుడైతే నేను తీసుకొనొచ్చానో అప్పటినుంచి వారి యొక్క డే ప్రొడక్టివిటీ అంటే చాలామంది ఎందుకు వర్రీ అవుతారంటే, నా డే ప్రొడక్టివిటీ లేదనుకుంటారు. నేను సరిగ్గా లేను, నా డే ప్రొడక్టివిటీ లేదండి. బట్ ఎప్పుడైతే ఈ సివిఈడి ఫార్ములా గనుక మీరు అప్లై చేస్తే, మీ డే టు డే లైఫ్‌లో అంటే రోజువారీ జీవితంలో చాలా ప్రొడక్టివ్ అవుతారు. మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. డిప్రెషన్ లెవెల్ తగ్గిపోతాయి. యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతాయి. లోపల ఇన్నర్ జాయ్‌నెస్ అనేది వస్తది. ఎప్పుడైతే లోపల ఇన్నర్ జాయ్‌నెస్ వస్తుందో అప్పటి నుంచే మీరు మిరాకిల్స్ అనేది మీ జీవితంలో సృష్టిస్తారు. మిరాకిల్స్ రావాలంటే ఏం చేయాలి? మీ లోపల ఇన్నర్ జాయ్ అనేది ఉండాలి. సో, ఇన్నర్ జాయ్ అనేది ఎప్పుడొస్తది జనరల్‌గా? మీ జీవితంలో మీకు ఏది కావాలో అది వచ్చినప్పుడే గదా! సో, ముందుగానే నేను ఊహించుకోమని చెప్తాను. అది రాగానే మీ ఫీలింగ్స్ మారిపోతాయి. అంటే యద్భావం తద్భవతి. అంటే లోపల ఎలాంటి భావాలతో అయితే మనం ఉంటామో వాటినే మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. మరి అలాంటివి రావాలి మన జీవితంలో అంటే లోపల ఉన్న మనీ బ్లాక్స్ అనేది వెళ్ళిపోవాలి. ఏంటండి? మనీ బ్లాక్స్ వెళ్ళాలి. మనీ బ్లాక్స్ వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళవు గదండీ! దానికోసం మనీ మెడిటేషన్ అనేది ఏంటండి? మనీ మెడిటేషన్ ఎవ్రీడే 20 మినిట్స్ చేయాల్సుంటుంది. సింపుల్‌గా ఏంటంటే మీరు ఉదయం నిద్ర లేవగానే ఉదయం ఐస్ క్లోజ్ చేసుకొని
మీకు దగ్గర ఫస్ట్ శ్వాసను గమనించండి కాసేపు. తర్వాత మనసును గమనించండి. తర్వాత మీ జీవితంలో మనసును గమనించడంతో మనసు శూన్యమైపోద్ది. ఎప్పుడైతే మనసు శూన్యమైనంక మీకు కావాల్సింది ఊహించుకోండి. బట్ చాలామంది ఏం చేస్తారంటే, మనసు శూన్యం కాకముందే వాళ్ళు ట్రై చేస్తుంటారు. దాన్ని చేయడం వల్ల వాళ్ళకి అంతగా రిజల్ట్స్ రావడం లేదు. అందుకోసమే సామూహిక ధ్యానం వల్ల ఏమవుద్దంటే, మీరు ఫాస్ట్‌గా మీరు థాట్‌లెస్ స్టేజ్‌కి చేరుకుంటారు. ఎప్పుడైతే ఆ స్టేజ్‌కి చేరుకున్నారో అప్పుడు క్రియేటివైజేషన్ స్టార్ట్ చేయండి. సీవీఈడీ మెథడ్ ఎప్పుడైతే అప్లై చేస్తారో మీ ఊహాశక్తి పెరుగుతుంది కదా! సీవీఈడీ క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే మీరు ఏ పని చేసినా కూడా దాన్ని ఊహించుకొని ముందు ఉంచుకోవాలి. తర్వాత మీ జీవితంలో ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ ఇప్పటికే నా దగ్గర ఉంది అన్నట్టుగా ప్రతి దాన్ని మీరు ఊహించండి. మీ దగ్గర అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం ఉన్నట్టుగా మీరు ఆల్రెడీ ఇప్పటికే మీరు పొందినట్టుగా ఆ పొందినటువంటి మనీతో మీరు దేన్ని కేటాయిస్తున్నారో స్టెప్ బై స్టెప్ మీరు ఊహించుకుంటే అవి మీకు ఫాస్ట్‌గా యాక్ట్ చేస్తాయి. ఇంకొకటి దానికి అడిషనల్‌గా మీ ఫీలింగ్స్ యాడ్ చేయండి. మీ యొక్క ఎమోషన్స్ యాడ్ చేయండి. ఎప్పుడైతే మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ యాడ్ చేస్తారో అది ఫాస్ట్‌గా యాక్సిలరేట్ అనేది అవుతుంది. మీరు చాలామందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే ఊహిస్తూ ఉంటారు. బట్ దానికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఏదో చెప్పాను కాబట్టి చేస్తుంటారు. బట్ అలాంటివి రావండి. మీరు నిజంగా అవి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అలాంటి ఫీలింగ్స్‌తో మీరు ఉండగలిగితేనే మీ జీవితంలోకి అవి రాబడుతుంటాయి. లేదనుకోండి అది ఏమవుతాయంటే రాలేవండి. సో వీటి కోసం అసలు క్రియేటివిజేషన్ ఎలా చేయాలి? ఎవ్రీడే ఎలా ప్రాక్టీస్ చేయాలి? మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యం లేదా ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దానికి సొల్యూషన్ ఎలా పొందాలి అనుకుంటే దానికోసం మేము ఒక ఫ్రీ డెమో క్లాస్ ఎవ్రీ వీక్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం గానీ, లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం గానీ చేస్తారు. మీరు ఆ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాసెస్‌కి అటెండ్ అయిన తర్వాత మీకు నచ్చితే మీరు డైరెక్ట్‌గా 6 డేస్ లైవ్‌లో నాతో పాటు మీరు జర్నీ చేయొచ్చు. వీటి ద్వారా మీ లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఏంటండి? లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే మీ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయో మీ జీవితంలో ఒక మిరాకిల్స్ మీరు సృష్టించొచ్చు. ఏంటండి? మిరాకిల్ సృష్టించొచ్చు. ఏదైనా సరే మిరాకిల్ సృష్టించాలంటే లోపల ఏ విధంగా ఉండాలి? హయ్యర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో, ఈ డెమో క్లాస్‌కి అందరూ అటెండ్ అవుతారని, తర్వాత 6 డేస్‌కి అందరూ అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. థాంక్ యూ. సార్ ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందిలో ఉన్నింటి సార్ నేను. నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకవి. క్లాస్ వినబట్టి గూడా 2, 3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలనుంది. రీసెంట్‌గా సార్ 15 డేస్ అవుతుంది. నాకు ప్రమోషన్ గూడా వచ్చింది సార్. మా బ్యాచ్‌లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ వుమెన్‌ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా. అన్నీ గూడా కలిసొచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణపడి ఉంటాను నేను.